ఒక కుక్కను పెంచుకొని దాన్ని ప్రేమగా చూసుకోండి. ఒక నెల తిరగక ముందే అది మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో చూసుకోండి. మీరు దాన్ని ఎక్కడైనా వదిలేసి వచ్చినా కూడా మీరు ఫుడ్ పెట్టిన విశ్వాసం దానికి ఉంటుంది, మీరు చూపించిన ప్రేమ విశ్వాసం దానికి ఉంటుంది. మీరు గట్టిగా తిట్టినా, దాన్ని గదిరించినా, దాన్ని ఎక్కడైనా వదిలేసి వచ్చినా కూడా అది వెతుక్కుంటూ మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది. అట్లనే ఒక పిల్లిని పెంచుకొని చూడండి. దానికి మంచి ఒక బెడ్ వేసి మంచి ప్రశాంతంగా అది నిద్రపోయేటట్టు చూడండి. దానికి టైంకి పాలు పోయండి. తర్వాత మీరు దాన్ని ఎంత తిట్టినా, ఏమి మాట్లాడినా దాంతోనే అది మిమ్మల్ని చచ్చినా వదలదు. ఒక గుర్రము మీరు ఎప్పుడన్నా గమనించుంటే, లేదా గుర్రాలను పెంచుకునేటోళ్ళు మీకు పరిచయం ఉంటే చూడండి, మీరు గుర్రానికి ఓనర్ అయితే మీరు బాధపడి మీరు ఏడుస్తుంటే అది కూడా ఏడుస్తుంటుంది. మీ కళ్ళల్లో నీళ్ళు వస్తే దాని కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తాయి. అంత అటాచ్ అయిపోతుంది. కానీ దురదృష్టం ఏంటంటే, మీరు మనిషికి అంతే ప్రేమ పంచితే, వాళ్ళని ఎంత మంచిగా చూసుకున్నా వాళ్ళకు టైం వచ్చినప్పుడు, లేదా వాళ్ళకు మీ మీద కోపం వచ్చినప్పుడు మీ మీద వాళ్ళు పగన్న తీర్చుకుంటారు. మీకు తెలియకుండా మిమ్మల్ని మోసమన్న చేస్తుంటారు. అంటే ఈ జంతువులకున్న విశ్వాసం కూడా ఈ మధ్య మనుషులకు ఉండలేదు. అందుకే జంతువుల ప్రియులు ఎక్కువైపోతున్నారు. జంతువుని ప్రేమిస్తే, కుక్కనో లేదా ఏదైనా పెట్టుని పెంచుకుంటే అది చూపించే విశ్వాసం మనుషులు చూపిస్తలేరు. కాబట్టి ప్రేమ మనుషులకు పంచబుద్ధి అవుతలేదు. ఎందుకంటే అది ఆ విధంగా రిటర్న్ వస్తలేదు.